ఓం గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భాగవతం. భాగవతం దశమ స్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. భాగవతంలో దశమ స్కంధంలో మధురా విజయం, జరాసంధ కాల యవనులు, కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి అనేవారు జరాసంధుని పుత్రికలు. వారు తమకు కృష్ణుని వలననే వైధవ్యం సంభవించింది అని మొరపెట్టుకుంటే జరాసంధుడు మండిపడి రోషంతో ఇలా అన్నాడు: ఏమీ ఈ గొల్ల కుర్రడు కంసుణ్ణే సంహరించాడా? నా ప్రతాపం ఇప్పుడు చూస్తాడు. భూగర్భంలో దాక్కున్న, సముద్ర మధ్యంలో దాక్కున్న, ఆకాశంలోకి ఎగిరిపోయిన హరిహర బ్రహ్మాదులెవరు అడ్డం వచ్చినా ఈ యాదవ వంశం యావత్తును నిర్మూలిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. జరాసంధుడు మగధేశపు రాజు. అతడు కంసుని వలె రాక్షసంశతో జన్మించాడు. మిక్కిలి బలశాలి, క్రూరుడు. అతడు యుద్ధ సన్నద్ధుడై 23 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి మధురను ముట్టడించటానికి బయలుదేరాడు. నగరాన్ని చుట్టుముట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా యోచించాడు: ఈ జరాసంధుని పట్ల సామధాన భేద ఉపాయాలు పనిచేయవు. దండోపాయమే సరైంది. భూభారమును తగ్గించటమే ప్రస్తుత కర్తవ్యం కనుక రాజును చంపకుండా సేనలను హతమారిస్తే వాడు మళ్ళీ మళ్ళీ సేనలను సేకరించి తెచ్చి మా ఆయుధాలకు ఆహుతి చేస్తాడు. చిట్ట చివరకు వాని పని పట్టవచ్చు అని తలపోస్తుండగా దైవయోగము వలన దివి నుంచి 2 దివ్య రథాలు దిగి వచ్చాయి. ఇదే ఈశ్వర సంకల్పం అని ఆ రథాలలో సారథులున్నారు. నానా ప్రకార ఆయుధాలు, వాటి యందు కవచాలు, యుద్ధ సామాగ్రి ఉన్నాయి. వాటిని చూసి బలరామునితో కృష్ణుడిలా అన్నాడు: అన్నా బలరామా, చూసావా, నీ యొక్క అవతార కార్యం ప్రారంభించడానికి అన్నీ సమకూడాయి. ఇక మనం సిద్ధపడాలి అని చెప్పి అతి శూరులైన యాదవులను సమీకరించి సేనలను ఏర్పాటు చేశాడు. దివ్య కవచాలను, దివ్య ఆయుధాలను ధరించి దివ్య రథారూఢులై బలరామకృష్ణులు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించగా మగధ సైన్యంలోని సైనికులు, ఏనుగులు, గుర్రాలు చెల్లాచెదరై వెనక్కు జరిగిపోయాయి. జరాసంధుడు రోషావేశపరుడై కృష్ణుణ్ణి ఉద్దేశించి ఇలా అరిచాడు: ఓరి గొల్ల కుర్రాడా, అదిలించి రొప్పటానికి ఇవి ఆలమందలు అనుకుంటున్నావా? మత్త గజాలు, వీరంతా నీ కబుర్లు వింటూ కూర్చునే గొల్లమూకలు అనుకుంటున్నావా? కాదు, యమునికైనా భయపడని వీరాధి వీరులు. ఇది బృందావనం కాదు, రణరంగ వ్యూహము. గోపికలతో కుప్పిగంతులు వేయటానికి యమునా తీరం కాదు, కథన రంగము. అందుచేత నీకెందుకు లేరా యుద్ధము? పోపో, వెళ్ళిపో. ఇదేమన్నా ఆడదాన్ని కొంగును గాడిదను చంపటమా? పాములతో ఆడుకోవటమా? భీకర యుద్ధమురా ఇది. మగధీరుని జ్వాలలకు మాడిపోతావు, త్వరగా వెళ్ళిపో అని ఈ విధంగా వాగుతున్న జరాసంధునితో కృష్ణుడు ఇలా అన్నాడు: పోయి మగధుడా, ఎందుకు వదరుతున్నావు? వీరులెప్పుడు డాంబికాలు పలకరు, చేసి చూయిస్తారు. నీవు ప్రయోగించే
ప్రళయాగ్ని లాంటి శరాలను కూడా నేను హరించి వేస్తాను. చివరకు విజయం నాదే అవుతుంది. నేను పశువుల కాపరినే కావచ్చు, గోపాలులకు భూపాలులను భేదమేమిటో ఇప్పుడు నీకు తెలుస్తుందిలే అనేసరికి జరాసంధుడు క్రోధావిష్ఠుడై ఇలా అన్నాడు, కృష్ణ, నీవు కుర్రవాడివి. రాజశేఖరుడైన మగధీరుడు గొల్లపిల్లలతో యుద్ధం చేశాడనిపించుకోవటం మాకు తలవంపులు. నువ్వు అవతలికి పో. మీ ఇద్దరిలో పెద్దవాడైన మీ అన్న బలరాముని యుద్ధం చేయమను అని చెప్పిన జరాసంధునితో కృష్ణుడిలా అన్నాడు, నిజమైన వీరులు తమ శౌర్యాన్ని చూపుతారు కానీ నీలాగా ఆత్మస్థుతి చేసుకోరయ్యా. మగరుడా అనేసరికి పౌరుషం వచ్చేసి యాదవ సైన్యాన్ని ముట్టడింపమని తన సేనలను ఆజ్ఞాపించాడు. ప్రచండుడైన ఆ జరాసంధుడు ఏనుగుల జీంకారాలు, గుర్రాలు సకిలింపులు, రథచక్రాల ధ్వనులు, ఆయుధాల మోతలు రెండు వైపులా చెలరేగాయి. ఘోరమైన యుద్ధం కొనసాగింది. యాదవసేన బాగా దెబ్బతిన్నది. పరిస్థితిని గమనించి బలరామకృష్ణులు విజృంభించారు. శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. బాణాల వర్షాన్ని నిర్విరామంగా కురిపించాడు. శారంగ చాపం మెరుపు తీగవలే శత్రువులను ఛేదించింది. వలయాకారంగా ఎటు చూసినా శ్రీకృష్ణుని శరపరంపరలే. రథంతో రణభూమి అంతటా వీర విహారం చేస్తున్నాడు. ఏనుగులు, గుర్రాలు, సైనికులు గుట్టలుగా పీనుగలై పడి ఉన్నవి. బలరాముడు తన రోకలి వంటి ఆయుధాన్ని గిరగిరా తిప్పుతూ శత్రు భయంకరుడై విజృంభించాడు. తన నాగలి ఆయుధంతో రణరంగాన్ని దున్నివేసినట్లు శత్రువులను పడగొట్టి నేలపాలు చేశాడు. శత్రుసేనలు బలభద్రుని చూడగానే పారిపోసాగినవి. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ యుద్ధభూమిని శ్మశాన భూమిగా మార్చివేశారు. బలరాముడు జరాసంధుని పట్టుకున్నాడు. ఒక్క పిడికిలి పోటుతో వానిని హతమార్చే ప్రయత్నాన్ని చేసియు శ్రీకృష్ణుడు వారించి ముందు కార్యక్రమాన్ని గుర్తు చేయగా విడిచిపెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధునితో ఇలా అన్నాడు, ఓయి మగధ వీరుడా, నీవు భయపడకు, నిన్నిప్పుడు చంపివేయములే. నీవు పోయి సేనలను కూర్చుకొని మళ్ళీ వచ్చి నీ కక్ష తీర్చుకొనుము. అలాగా చెయ్యలేకపోతే నీ దేహాన్ని విడిచిపెట్టు, అప్పుడు అందరూ మెచ్చుకుంటారు అని పరిహాస సోక్తులాడగా ఆ మగధరాజు అవమానంతో కుమిలిపోయి కోపంతో కుతకుతలాడిపోయాడు. ఘోర తపస్సు చేసి అయినా వీళ్లను జయించాలి అని నిశ్చయించుకొని రాజధానికి మరలిపోయాడు. మధురానగరం ప్రజలందరూ బలరామకృష్ణుల ఘన విజయానికి ఉత్సవాలు జరుపుకున్నారు. జరాసంధుడు కృష్ణుడిపై నానాటికి ద్వేషాన్ని పెంచుకుంటూ దుష్టరాజులందరినీ కూడగట్టుకొని 17 సార్లు మధురపై దండెత్తి సైన్యాలను పోగొట్టుకొని 17 సార్లు ఓడిపోయాడు. 18వసారి యుద్ధ సన్నాహం ప్రారంభించాడు. కాలయవనుడు అనబడేవాడు ఒక మ్లేచ్ఛ ప్రభువు. అతడు ఆనాటికి ప్రసిద్ధులైన కంస, జరాసంధులందరికంటే మహాబలశాలి. ముష్కరుడు. ఒకనాడు నారదుడు అతని వద్దకు వెళ్ళి ఇలా కవ్వించాడు, ఓ యవన శ్రేష్ఠుడా, నీవు ఈ రాజులందరి గర్వమణచిన వాడివట కదా, నీకు సాటి అయిన వారెవరా అని చూస్తున్నావట కదా, మరి ఆ మధురలోని యాదవులందరి గురించి వినలేదా? వాళ్లలో ఒక యువకుడు మహాబలశాలి, పరాక్రమవంతుడు, ఏ ఆయుధాలు ధరించకుండా కంసుని చంపాడంట. జరాసంధుని 17 సార్లు ఓడించాడట. అతనిని గురించి నీవు వినలేదా, లేక ధైర్యం చాలక ఊరుకున్నావా అని అడిగేసరికి రోషంతో యమునుడు ఇలా అన్నాడు, ఏమేమి నారద, అలాంటి వీరుడొకడున్నాడా? అతడెక్కడుంటాడు? ఎలాంటివాడు? అతని మిత్రులెవరు? మా బాహుబలానికి తట్టుకొని ఎదుర్కొనగలడా అని అడగగా నారదుడు ఇలా చెప్పాడు, యవనేశ్వర, చెబుతాను విను. ఆ యాదవ శ్రేష్ఠుడు నీలమేఘశ్యాముడు, పూర్ణచంద్రబింబము వంటి మోము కలవాడు, పట్టు పీతాంబరము కౌస్తుభమణి
మకర కుండలాను ధరించినవాడు, ఇంత వాడంత వాడని చెప్పవలనలవి కానివాడు, తాను ప్రకాశిస్తూ దిక్కులను ప్రకాశింపచేసేవాడు, అన్ని చోట్ల సంచరించగలవాడు, పట్టుకొనటం తెలిస్తే కానీ పట్టుపడనివాడు అని ఇంకా చెబుతున్న నారదుని మాటలను వినిపించుకొనకుండా యవనుడు ఇలా అంటాడు. పోయి నారద, చాలు చాలు, ఇంతేనా ఈ యాదవుడేపాటివాడు? ప్రళయంకరుడైన నా ఎదుట పడితే నా అస్త్రాలను ఆహుతి అయి భస్మం కావాల్సిందే. ఈ యాదవుని నేను అంతము చేస్తాను చూడు అని విర్రవీగుతూ నారదుని పంపివేశాడు. 3 కోట్ల మ్లేచ్ఛ సైనికులతో మధురను చుట్టముట్టాడు. శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు. సోదరా, ఇప్పుడు మానవులకు మహా ఆపద రానుంది. కాలవనుడు చాలా పెద్ద మ్లేచ్ఛ సైన్యాన్ని తెచ్చి మధురను చుట్టివేశాడు. నేడో రేపో జరాసంధుడు కూడా వచ్చి చేరతాడు. మనము యవనునితో యుద్ధం చేస్తుంటే జరాసంధుడు దొంగచాటుగా నగరంలో ప్రవేశించి మన వాళ్ళని చంపవచ్చు, లేదా బందీలుగా కొనిపోవచ్చు. అందుచేత శత్రువులు చొరలేనట్టి సురక్షిత స్థలానికి మన వాళ్ళందరినీ తరలించాలి. దీనికి నేను ఒక మార్గం ఆలోచించాను అని చెప్పి సాగర్ని స్మరించి సముద్రంలో 12 యోజనాల విస్తీర్ణం గల స్థలాన్ని అడిగి తీసుకొని విశ్వకర్మను స్మరించి అక్కడ ఒక మహానగరాన్ని నిర్మించమన్నాడు. సర్వేశ్వరుని సంకల్పానికి అసంభవమైనది ఏముంది చెప్పండి? విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా వినియోగించి ఇంద్ర, వరుణ, కుబేరాది దేవతల నగరాలకు మించిన నగరాన్ని నిర్మించాడు. బంగారు గోపురాలతో భవనాలు, రాజబాటలు, ఉద్యానవనాలు మొదలైన సకల వసతులతో విలసిల్లుతున్నది ఆ నగరము. ఇంద్రుడు సుధర్మ అనే సభాభవనాన్ని, పారిజాత వృక్షాన్ని బహుకరించాడు. వరుణుడు తెల్లని గుర్రాలను, కుబేరుడు నిధులను, దిక్పాలకులు తమ తమ ఐశ్వర్య విభూతులను అర్పించారు. వీటి ప్రభావం చేత అక్కడ ప్రజలకు ఆకలి దప్పుకలను, శోకమోహాల వలన బాధలు ఉండవు. వారు తేజస్సుతో ఉంటారు. ఆ నగరం పేరు ద్వారక. భగవంతుడు తన మాయాశక్తిచే మధురాపుర వాసులందరినీ ద్వారకా నగరానికి రాత్రికి రాత్రే తరలించి వేశాడు. అక్కడ వారి సంరక్షణ గురించి బలరాముని నియోగించాడు. ఈ మార్పు గురించి యవనునకు కానీ జరాసంధునకు కానీ మధురాపుర వాసులకు కానీ ఏమీ తెలియదు. అంతా స్వప్నాలలాగే జరిగిపోయింది. కాలయవనుడు మధురాపురిపై దాడి చేసే విషయము గురించి పొద్దున్నే ఆలోచిస్తూ తమ శిబిరాల దాటి ఒక్కటే నిరాయుధుడై నడుచుకుంటూ వెళ్తుంటే అల్లంత దూరాన ఒక యువకుడు ఒంటరిగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ మధురాపురి ద్వారం నుంచి ఇటు అటు చూసుకుంటూ వస్తుండటం కనపడింది. యవనుడు ఆలోచించసాగాడు. ఈ యువకుడెవరు? ఇలాగా ఒంటరిగా ఆయుధాలు, వాహనాలు లేకుండా నగరం విడిచి ఎక్కడికి వెళ్తున్నాడు? గూఢచారియా, పలాయనుడా, రాయబారియా, యాచకుడా? తెలుసుకోవాలని యవనుడు వడివడిగా అడుగులు వేశాడు. కొంచెం దగ్గర పడగానే ఆ యువకుని ముఖం చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడై నిల్చుండిపోయాడు. ఏమి ఆ తేజస్సు, ఏమి ఆకర్షణ! నీలమేఘఛాయ, సుందరవదనం, పీతాంబరం, మెడలో మణిహారం, అంతా నారదుడు చెప్పినట్లే కనిపిస్తున్నాడు. నిశ్చయంగా ఇతడే ఆ యాదవ వీరుడై ఉంటాడు అనుకున్నాడు. నా చేతికి చిక్కాడులే అనుకొని పట్టుకుందామని ముందుకు వెళ్ళగా అతడు తప్పించుకొని పరిగెత్తసాగాడు. యవనుడు వెంటబడుతూ పరిగెత్తలేక వెనకబడిపోతూ ఇలాగా కేక వేశాడు. నిలు నిలు, ఓ యదువీరా, పారిపోకు! కంస చాణూరులను చంపిన వీరుడు అని తెలిసి నీతో పోరాడదామని నేను వస్తే, అయ్యో, నీవు నా ప్రతాపం అయినా చూడకుండా ఇలా పారిపోవటం బాగుందా? నీకు అపకీర్తికరం కాదా? అయినా ఎక్కడికి పోగలవులే? నా నుంచి ఎలా తప్పించుకుంటావులే? అంటూ జోరుగా పరిగెడుతూ వెంబడించాడు. కృష్ణుడు దొరికినట్లే దగ్గర పడి
దొరకకుండా పరిగెత్తేవాడు. నన్ను పట్టుకొనలేని వాడవు, నీవేం గెలవగలవు అన్నట్లు నవ్వేవాడు. కొండలు, అడవులు, నదులు అన్నీ దాటించి చాలా దూరం తీసుకొని వచ్చేశాడు. యవనునికి విసిగెత్తి వెనక్కు వెళ్ళలేక, ముందుకు వెళ్ళలేక ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉండగా కృష్ణుడు అదృశ్యమయ్యాడు. యవనుడు వెతకగా అక్కడొక చీకటిమయమైన పెద్ద గుహ కనిపించింది. కృష్ణుడు ఆ గుహలోనే దాక్కున్నాడని, ఇంకెక్కడికి పోలేడని, తనకు చిక్కిపోతాడని భావించి యవనుడు అందులో ప్రవేశించాడు. కృష్ణుడు కనిపించలేదు. ఆ చీకటిలో తేరిపార చూస్తే అక్కడొక వ్యక్తి ముసుగు తన్ని గురక పెడుతూ నిద్రిస్తున్నట్టు కనిపించినది. అతడు కృష్ణుడే అనుకుని యవనుడు ఇలా అన్నాడు, ఏమిరా కుర్రకుంక, నాతో యుద్ధం చేయటానికి భయపడి పారిపోతూ నన్ను రాళ్ళు రప్పలపైన ముళ్ళ మీద పరిగెత్తించి తెచ్చి ఇప్పుడు ఈ వేషం వేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? లెమ్ము, నీవు ఎవరికి చిక్కవని నారదుడు చెప్పాడులే. ఇప్పుడు నా చేత చిక్కావు కదా, ఇక దీర్ఘ నిద్ర పోదులే అంటూ వికారంగా నవ్వి ఆ నిద్రిస్తున్న వ్యక్తిని తన్నినాడు. అతడు మేల్కొని 4 వైపులా చూసి కాలయవనునిపై దృష్టి సారించగానే వాడు భస్మమైపోయాడు అని చెప్పగా, ఆ నిద్రపోతున్న వ్యక్తిని గురించి చెప్పమని పరీక్షిత్తు కోరగా శ్రీ సుకు మహర్షి ఇలా చెప్పాడు. ముచుకుందుడు ఇక్ష్వాకు వంశంలోని మాంధాత మహారాజు తనయుడు ముచుకుందుడు. అతడు సత్యధర్మపరుడు, మహానుభావుడు. తమ్ము రాక్షసుల బారి నుంచి రక్షించవలసినదని ఇంద్రాది దేవతలు అతనిని కోరగా అతడు భూలోకం వదిలి చాలా కాలం దేవతల రక్షణ కార్యంలో నిమగ్నుడై ఉండి కుమారస్వామి దేవతల సేనాపతిగా రాగానే భూలోకానికి తిరిగి వెళ్ళటానికి దేవతల అనుజ్ఞను పొందాడు. అతను నిస్వార్థ సేవకు సంతసించిన దేవతలు అతనితో ఇలా అన్నారు, ఓ రాజశ్రేష్ఠ, మానవలోకంలో శత్రువులే లేని నీవు నీ యొక్క రాజ్యాన్ని స్వజనులను వదిలి వచ్చి చిరకాలం నుంచి రెయ్యింబవళ్ళు మా యొక్క రక్షణా కార్యంలోనే నిమగ్నుడవయ్యుంటివి. అనివార్యమైన కాల ప్రభావం చేత భూలోకంలోని వారందరూ ఎప్పుడో మరణించారు. మోక్షాన్ని తప్ప నీవేదైనా వరం కోరుకొనుము, ఇస్తాను. మోక్షాన్ని ఒక్క శ్రీహరియే ప్రసాదించగలడు అనగా చాలా కాలం నుంచి నిద్రయే తెలియని ఆ రాజుకు నిద్ర ముంచుకొని వస్తుండగా బాగా అలసి ఉండటం చేత ఏమీ ఆలోచించలేక అతడు తనకు ఏ విధమైన అంతరాయము లేని నిద్రను ప్రసాదించమన్నాడు. వారు తదాస్తు అని అతనికి ఈ గుహలో నిద్రపమ్మని, అతని నిద్రను భంగము చేసిన వ్యక్తి అతని దృష్టి పడగానే భస్మమైపోతాడు అని అన్నారు. ఆ విధంగా ఆ ముచుకుందుడు కృతయుగంలో నిద్రపోయి త్రేతాయుగం గడిచి ద్వాపర యుగాంతానికి కాలయమునని వలన నిద్రాభంగమై లేచినాడు. యమునుడు భస్మము కాగానే శ్రీకృష్ణుడు ముచుకుందునకు దర్శనమిచ్చాడు. నిద్ర నుంచి పూర్తిగా మేల్కొన్న ముచుకుందుడు నీలమేఘశ్యామ శరీరం, పీతాంబరాలు, కౌస్తుభమణి, వైజయంతిమాల, చతుర్బాహువులు, శంకు చక్ర గదా పద్మాలు, మకర కుండలాలు, ప్రసన్నవదనం, ముల్లోకాలను మోహింపజేసే మందహాసముతో బాసిల్లుతున్న దివ్య సుందర రూపాన్ని తిలకించాడు. ఎంతో సంభ్రమాశ్చర్యాలతో చలించిపోయాడు. చివరకు ఇలా అన్నాడు, ఓ దేవా, నీవు చంద్రుడవో, ఇంద్రుడవో, అగ్నివో, సూర్యుడవో, చంద్రశేఖరుడవో, బ్రహ్మదేవుడవో, చక్రపాణివో తెలియటం లేదు. నీ తేజస్సు చూడశక్యము కానున్నది. దిక్కులు, భూమి, ఆకాశము అంతా నీ తేజస్సుతో నిండిపోయింది. నీవెవరవు? ఒంటరి వాడవై ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ అడవి కఠిన కంటకమయము, క్రూర మృగాలకు నిలయము. నీ పాదాలు చూస్తే పద్మదళాలలాగా కోమలంగా కనిపిస్తున్నాయి. నీవు ఇక్కడికి ఎలా రాగలిగావు? అయ్యో, నీ పాదాలు కందిపోయి నొప్పి పెడుతుంటాయి. నన్ను నీ పాద శుశ్రూష చెయ్యనిస్తావా? నీవెవ్వరివో
ఎలాగో నాకు తెలీదు, ఇష్టమైతే చెప్పు. నేను ఇక్ష్వాకు వంశంలోని మాంధాత పుత్రుడను. నన్ను ముచుకుందుడంటారు. దేవతల సేనలో చాలా కాలం మేల్కొని ఉండటం చేత అలసిపోయి ఇక్కడ నిద్రలో మునిగి ఇంద్రియ వ్యాపారాలను మరచిపోయి ఉన్నాను. నేను నిద్రిస్తుండగా ఎవరో వ్యక్తి నన్ను అనేక మార్లు తన్ని నా నిద్రాభంగం చేశారు. అతడు పాపాత్ముడై ఉంటాడు. నేను చూస్తుండగానే భస్మమైపోయాడు. ఇప్పుడు నారాయణ స్వరూపుడవైన నిన్ను చూశాను. నాకెంతో ఆనందం కలుగుతున్నది. నీ దివ్య తేజస్సును చూడలేకున్నాను. దయతో నన్ను కన్నుల పండుగగా చూడగల శక్తినివ్వు అని వేడుకొన్న ముచుకుందునితో గోవిందుడిలా అన్నాడు. ఓ పుణ్యశీలుడా, నీ జన్మలు, నామాలు, గుణాలు, కర్మలు అసంఖ్యాలు. వీటిని గురించి నేను కూడా వివరించలేను. భూభారం తగ్గించటానికి, ధర్మాన్ని స్థాపించటానికి పూర్వం బ్రహ్మ చేసిన ప్రార్థనను పురస్కరించుకుని నేను యాదవ వంశంలో వసుదేవుని పుత్రునిగా అవతరించాను. నన్ను కృష్ణుడని, వసుదేవుడని కూడా అంటారు. కంసనామంతో పుట్టిన కాల నేమిని సంహరించాను. ఇతర లోక కంటకులను అంతము చేస్తాను. నీ దృష్టి తగిలి దుష్టుడైన వాడు కాలవనుడు. పూర్వము నీవు నన్ను బాగుగా ఆరాధించావు కనుక నిన్ను అనుగ్రహించటానికి వచ్చాను. ఏవైనా వరాలు కోరుకొనుము. నా భక్తులకు శోక కారణం ఉండరాదు అని శ్రీహరి చెప్పగా ఆనందభరితుడైన ముచకుందుడు పూర్వము గర్గ మహర్షి చెప్పినట్లు 28వ మహాయుగంలో భూమిపై శ్రీమన్నారాయణుడు అవతరించినట్లు గ్రహించి నందనందనకు ఈ విధంగా స్తోత్రం చెయ్యనారంభించాడు. సర్వేశ్వర, నీ మాయచే మోహితులైన మనుజులు ఇల్లు, పరివారము, సంపద అనే ప్రలోభాల్లో చిక్కుకొని బహుదుర్లభమైన మానవ జన్మను దుర్వినియోగపరుచుకుంటున్నారు. శాశ్వతమైన నీ పదభక్తికి దూరమై క్షణిక సుఖాలను వెంబడిస్తూ గడ్డి మేయాలనే ఆశతో గడ్డి మొలిచిన నూతిలో పడిపోయిన గోవు వలె సంసార కూపంలో కూరుకొని పోతున్నారు. పరమేశ్వర, నేను కూడా రాజ్యభోగాలతోనూ భార్య బంధువర్గాల యందు వ్యామోహంతోనూ కాలం వ్యర్థం పుచ్చానే గాని నిన్ను స్మరించనైతిని. కానీ నీ యొక్క అపారమైన కరుణ చేత నాకు దేవతల సేవ చేసే భాగ్యం లభించటం చేత రాజ్యము, సంపదలు, భార్యలు సర్వము వాటంతటవి తొలగిపోయినవి. ప్రభు, నేను మళ్ళీ ఈ విషయ వలయంలో చిక్కుకొనకుండా కాపాడు. నన్ను మరచిపోయిన విషయలాలసులను నీవు జనన మరణ సుడి గుండాములలో పడవేస్తావు. సకల భోగాలతో పోషింపబడిన శరీరం కూడా చివరకు పురుగుల పాలు, మట్టిపాలు కావలసిందే కదా ఈశ్వర. భోగాలను త్యజించి మనస్సుని గ్రహించి తపస్సు చేసే యోగులు కూడా స్వర్గాన్ని, ఇంద్ర పదవిని ఆపేక్షిస్తారే గాని అమృతత్వాన్ని కోరరు. ఎంత దౌర్భాగ్యము! ఈ స్వర్గము, ఇంద్రుని పదవి కూడా అశాశ్వతమేనని గుర్తుంచురు కదా అచ్యుత. నీ అనుగ్రహం కలిగినప్పుడు సంసారమందు అసంగము కలుగుతుంది. నిస్సంగము చే సజ్జన సాంగత్యము లభిస్తుంది. సత్సంగము వలన నీ యందు భక్తి సిద్ధిస్తుంది. భక్తి ద్వారానే ముక్తి లభిస్తుంది. కృష్ణ, నీ కృపచేత నాకిప్పుడు లౌకిక బంధాలన్నీ తొలగిపోయాయి. నీ పాదసేవ తప్ప నాకింకేమీ వద్దు ప్రభువు. శరణ వేడుతున్నాడు. పూర్వవాసనల ప్రభావం చేత ఆశా మోహాలు వదలక ఇంద్రియములకు వసుడయ్యున్న నా యందు కరుణ చూపి నన్ను కాపాడము అని వేడుకొన్న ముచుకుందునితో ముకుందుడు ఇలా అన్నాడు. ఓ మహానీయుడా, నీ బుద్ధి ఉత్తమమైనది. పరోపకారం చేస్తూ కూడా నీవు ఎలాంటి కోరికలకు లోను కాలేదు. నీకు నా యందు దృఢమైన భక్తిని అనుగ్రహిస్తున్నాను. నా యందు మనస్సు నిలిపి నీవు సకల కార్యాలను చేస్తున్న జన్మలచే బంధింపబడవు. నీవు రాజుగానున్నప్పుడు వేటలలో చేసిన జంతువధ యొక్క పాపము ఇంకా మిగిలి ఉన్నది.
దానిని తపస్సు చేసి తొలగించుకుంటే రాబో జన్మలో సద్బ్రాహ్మణుడివై పుట్టి సకల ప్రాణుల ఎడల కరుణ, మైత్రి, ప్రేమలను పెంపొందించుకొని నన్ను పొందగలవు అని స్వామి చెప్పగా ముచుకుందుడు స్వామికి ప్రణామాలు, ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయాడు. గుహ నుంచి బయటికి వచ్చేసరికి చెట్లు, పశుపక్షాలు అతి చిన్నవిగా కనిపించాయి. ఇది యుగధర్మం అనుకొని ఉత్తర దిశగా పయనించి బదరికాశ్రమం చేరుకొని నారాయణునికై తపస్సు ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు మొదలుగా వచ్చి యవన సేనలను హతమార్చి వారు విడిచిన ధనాన్ని సంగ్రహించాడు. కాలయవ్వనుడు 3 కోట్ల సైన్యంతో వచ్చి మధురను ముట్టడించినట్లు తెలుసుకొని ఇదే అదను అని జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనలతో బయలుదేరాడు. తనను గత 17 సార్లు ఓడించిన ఆ 2 పిల్లల పని ఈసారి ముగుస్తుందిలే అని ఉత్సాహంతో వస్తున్నాడు. కానీ కాలయవనుడు పోయాడని కానీ అతని సైన్యమంతా బలరామకృష్ణుల చేత హతమైందని కానీ జరాసంధునికి తెలియదు. యాదవుల ఆస్తులతో పాటు యుద్ధభూమిలో యవనులు విడిచిపెట్టిన ధనరాశులను బండ్లలో పెట్టించి ద్వారకకు తరలించటానికి బలరామకృష్ణులు సిద్ధముగా నున్నారు. అంతలో జరాసంధుడు సేనలతో జోరుగా వస్తుండటం చూసి బండ్లను పంపించి వేసి తామిద్దరూ ప్రాణభయంతో పారిపోతున్న వారి వలె పరుగెత్తటం ఆరంభించాడు. జరాసంధుడు చూసి విస్తుపోయాడు. తనంతటి వీరాది వీరునే 17 సార్లు ఓడించిన ఈ అన్నదమ్ములు ఇప్పుడు రణ భీరువుల్లాగా ఇలా పారిపోతున్నారెందుకో అని ఆశ్చర్యపోయాడు. కాలయవనుడేమి, వాని సేనా వాహినులేవి అని గుట్టలుగా పడియున్న కళేబరాలెవరివి ఏమీ తెలియటం లేదే. ప్రస్తుత కర్తవ్యం ఈ కుర్రాలిద్దరినీ పట్టుకొనటం అని భావించి వారిని వెంబడించాడు. సేనలను కూడా తన వెంట రమ్మన్నాడు. రామకృష్ణులు వడివడిగా అడవి మార్గంలో అడ్డదారిలో పరిగెత్తసాగారు. కనిపిస్తున్నారు కానీ పట్టుబడరు. జరాసంధుడు ఇలా కేకలు వేశాడు. కుర్రలారా, మీరు యాదవుల్లో మహావీరులట కదా, ఇలా పారిపోతున్నారేంటి? ఈ జరాసంధుని నుంచి తప్పించుకొనగలరా? భూమిలో దాగిన, సాగరంలో చొచ్చిన, ఆకాశంలోకి ఎగిరిన మిమ్మల్ని పట్టుకొని హతమారుస్తాను, ఆగిపోండి. పరుగెత్తటం వృధా అవుతుంది అని అట్టహాసంగా నవ్వాడు. వారు పారిపోయి ఒక పెద్ద పర్వత శిఖరం ఎక్కారు. అక్కడ ఎల్లప్పుడూ వర్షాలు కురుస్తుంటాయి కనుక దానిని ప్రవర్షణగిరి అంటారు. అడవి దట్టంగా ఉంది. జరాసంధుడు సేనలను పర్వతం చుట్టూ కాపలా ఉంచి కొందరిని కొండ మీదకి వెతకటానికి పంపించి తాను కూడా వెతికాడు. వాళ్ళు ఎక్కడా కానరానందున పర్వతం చుట్టూ కట్టెలను పేర్చి నిప్పండించాడు. అరణ్యం అంతా మంటలతో నిండి కాలిపోయింది. వీళ్ళు ఎక్కడ దాక్కున్నా బూడిద అయిపోయి ఉంటారు. ఈ శుభవార్తను విని నా పుత్రికలైన కంసపత్నులు సంతోషిస్తారు అనుకొని సేనలను మరలించుకొని వెళ్ళిపోయాడు. రామకృష్ణులు నిప్పంటించటంలో నిమగ్నులయ్యున్న సైనికులను కనుమరుగు చేసి కుప్పించి వెలుపలకు దుమికి తప్పించుకొని పారిపోయారు. ద్వారకా నగరమునకు చేరుకున్నారు. హరే కృష్ణ.